ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. పోపుల డబ్బా ఎలా ఉండాలో అనేది ఈరోజు చెప్పబోతున్నాను. ఏ విధంగా ఉండాలి, ఏమేమి ఉండాలి, అందులో ఎలా పెట్టుకోవాలి అనేది చెప్పబోతున్నాను. పోపుల డబ్బా అనేది ఇలా ఉండాలి అన్నమాట. ఒకటి లక్ష్మీ స్వరూపంగా పెట్టుకోవాలి, ఒకటి విష్ణు స్వరూపంగా పెట్టుకోవాలి. రెండు ఉండాలి కంపల్సరీ. పోపుల డబ్బా అనేది ప్లాస్టిక్ది అయినా ఉండొచ్చు, లేదా ఇత్తడిదైనా ఉండొచ్చు, లేదా రాగిదైనా ఉండాలి. కానీ స్టీల్ బాక్స్లో మాత్రం పెట్టుకోకూడదు. పోపుల డబ్బా అనేది ఇలా ఉండాలి. అన్ని బాక్స్లో నిండు ఉండాలి. నిండు ఉండేటట్లు చూసుకోవాలి. ఖాళీ కాకుండా చూసుకోవాలి. అన్నిట్లో ఒక్కొక్క రూపాయి 2 కాయిన్స్లు పెట్టుకోవాలి. అన్నిట్లో 2 కాయిన్స్లు ఉండాలి. అన్నిట్లో ఒక్కొక్క రూపాయి 2 ఉన్నాయి, 2 కాయిన్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఒక్కొక్క రూపాయి 2 ఉన్నాయి, 2 కాయిన్స్ అన్నిట్లో ఉన్నాయి. మధ్యలో సోంపు ఉండాలి. దీని కింద 1 రూపాయి లేదా 21 రూపాయి పెట్టుకోవాలి. పప్పుల డబ్బా అనేది ఎప్పుడు క్లీన్గా ఉండాలి. 101 రూపాయి పెట్టుకోవాలి. దీన్ని పేపర్ కింద పెట్టుకోవాలి. ఎవరికి కనిపించినట్టు పెట్టుకోవాలి. కనిపించొద్దు ఎవరికి కూడా. పోపుల డబ్బా అనేది క్లీన్గా ఉండాలి. నిండు ఉండాలి. ఖాళీ కాకుండా చూసుకోవాలి. నా దగ్గర కొంచెం ఖాళీ అయిపోయినాయి, సరుకులు అయిపోయినాయి. తెచ్చుకున్నప్పుడు నింపేస్తాను. ఇది సుగంధ ద్రవ్యాలు ఉన్నాయేమో విష్ణు స్వరూపము, ఇదేమో లక్ష్మీ స్వరూపము, ఇది విష్ణు స్వరూపము. ఇందులో కూడా 2 రూపాయలు ఉన్నాయి. ఒక్కొక్క రూపాయి కాయిన్స్ ఉన్నాయి. 5 రూపాయల కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు, రూపాయి కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు, 2 రూపాయల కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క రూపాయి 2 ఉండాలి. ఒక్కొక్క రూపాయి 2 ఉండాలి. ఒక దాంట్లో 2 కాయిన్స్ ఉండాలి. ఇది దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, మధ్యలో సాజీరా, లవంగాలు, యాలకులు, జీలకర్ర అన్నీ నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి. పోపుల డబ్బా ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. పోపుల డబ్బా దగ్గర మర్చిపోయి కూడా ఇవి కత్తెర కానీ, చాకు కానీ, బ్లేడ్ కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి ఇనుము కదా. ఇనుము జ్యేష్ఠ దేవికి సంబంధించింది కాబట్టి మర్చిపోయి కూడా పెట్టకూడదు. పోపుల డబ్బా దగ్గర స్టీల్ బాక్స్లో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే స్టీలు ఇనుము కాబట్టి స్టీల్ బాక్స్లో పెట్టుకోకూడదు. ఇత్తడిది అయినా ఉండాలి, లేదా రాగిదైనా ఉండాలి, లేదా లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు. ఇత్తడి, రాగిదైతే ఇంకా మంచిది, చాలా మంచిది. రాగి రాగోరుతుంది కాబట్టి రాగిలో అయినా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి. జయ దుర్గా భవాని అని కామెంట్ బాక్స్లో రాయండి.